ఒక వ్యక్తి యొక్క ఆలోచన, ఒక వ్యక్తిలో పుట్టే ఆలోచన మనం ఎలా కనిపెట్టొచ్చు? దానికి పెద్దగా చదువుకోవాల్సిన అవసరం లేదు. ఒక వ్యక్తిలో ఆలోచనని ఎలా కనిపెట్టొచ్చు అని చాలా అద్భుతమైనటువంటి వ్యాఖ్యానం ఇచ్చారు. మనకు మహర్షులు కానీ, చాణక్యులు కానీ, వీళ్ళందరూ మనకి ఇచ్చినటువంటి ఫార్ములాస్ చాలా గొప్పవి. అందులో ఒక వ్యక్తి ఆలోచనని ఎలా కనిపెట్టొచ్చు అని అంటే, వాళ్ళు వేసుకున్న బట్టల్ని బట్టి కనిపెట్టొచ్చుట ఆ వ్యక్తి యొక్క ఆలోచన ఎలా ఉంటుందని. మనం వేసుకున్న బట్టల ద్వారా మన ఆలోచన బయటపడుతుంటుంది. ఇప్పుడు ఆయన పోలీసు అని చెప్పడానికి ఆ బట్టలు చెప్తాయి, లేదు డాక్టర్ అని చెప్పడానికి ఆయన ఆహార్యం చెప్తుంది. ఇప్పుడు నేను వేసుకున్న బట్టలు నా ఆలోచనని తెలియచేస్తాయి. అలా ఏ వ్యక్తి అయినా సరే ఈ సమాజంలో వారు వేసుకున్న బట్ట వారి ఆలోచనని తెలియజేస్తుంది.